నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను కదా సిరిమానోత్సవం జరుగుతుందని. ఇప్పుడు అక్కడికే వచ్చాము. ఇది ఈవినింగ్ టైము. అక్కడ టెంపుల్ కనిపించింది కదా, అదే అమ్మవారి టెంపుల్, సామాలమ్మ తల్లి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పెద్ద చెక్క లాంటిది ఉంది కదా, అది సిరిమాను. ఆల్రెడీ విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం చూసిన వాళ్ళకి కొంతవరకు ఐడియా ఉంటుంది. క్రౌడ్ చూసారు కదా ఎంత ఉందో. మేము వెళ్ళేసరికి 5:30 అలా అయిపోయింది. అప్పటికే సగం క్రౌడ్ వెళ్ళిపోయారు. ఎవరో చెప్పారు ఆల్రెడీ సిరిమాన్ తిరిగేసింది అని చెప్పి. అయ్యో అవునా, రిటర్న్ అయిపోదాం అనుకునేసరికి మళ్ళీ ఇంకెవరో అన్నారు, లేదు పెద్ద పంతులు గారు ఇంకా తిరగలేదు, ఎక్కలేదు, సో వెయిట్ చేయండి అని. అయితే కింద నుంచి చూస్తే మనకు కనబడదు కదా, మనం చాలా హైట్ ఎక్కువ కదా. చుట్టూతా చూస్తే మా చిన్నపిన్ని వాళ్ళకి తెలిసిన ఒక ఇల్లు ఉంటే మొత్తానికి మేడ ఎక్కేసి మాకు కాస్త ప్లేస్లో ఆక్యుపై చేసుకున్నాము. చూస్తున్నారు కదా మా తప్పాస్ బ్యాచ్ కనిపించింది కదా ఇప్పుడే. ఇక్కడ ఆ సిరిమానికి తిరగడానికి రథం కావాలి కదా, ఆ రథాన్ని పెట్టి ఎవరైనా భక్తులు చీరలు ఇస్తుంటే సిరిమాన్ మీద వేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మనం నాగుల చవితికి వాడే టవల్స్ లాంటి చీరలే ఉన్నాయి. జనాలు అంటే వచ్చే భక్తులు బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి అక్కడక్కడ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఈ కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు కదా, ఈ ప్రాసెస్ని పాల్దార అంటారు. ఈ సిరిమానోత్సవంలో మెయిన్గా 3 పంతులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు పాల్దారకు ఉంటారు, ఒకరేమో ఫస్ట్ సిరిమాన్ తిరిగేదానికి ఉంటారు, ఇంకొకరు అమ్మవారికి పూజలు చేయడానికి, అలాగే మెయిన్ సిరిమాను ఎక్కడానికి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు కదా, అందులోనే మెయిన్ పంతులు గారు ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకునే టైంకి వచ్చారు. సో ఆయన్ని చూసిన తర్వాత కాస్త ఓకే, మేము ఇయర్ చూస్తాం రా బాబు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు, జరిగినా మనం వెళ్తామో లేదో తెలీదు, వెళ్ళినా చూస్తామో లేదో తెలీదు. సో ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఈ పండగ బ్యాక్ స్టోరీ అయితే నాకు తెలీదు, ఎందుకు చేస్తారు ఏంటనేది. చాలామందిని కనుక్కున్న తర్వాత ఎవరికీ తెలీదు అంటే ఇంకా మా నాన్నగారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పారు, నాకు కూడా తెలీదు కానీ ప్రాసెస్ చెప్తాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పారు ఆయన. సర్లే కనీసం ప్రాసెస్ అయినా తెలుస్తుంది కదా అనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక సర్కిల్ లాగా తిరుగుతున్నారు. ఆ తర్వాత పంతులు గారు ఇప్పుడు ఆ సిరిమాను మీదకి ఎక్కి కూర్చుంటారు. అక్కడ ఉన్న జనాలు పంతులు గారు పడకుండా బాగా గట్టిగా కడతారు. అయితే ఈ పాలదారు ఉంది కదా, ఈ ప్రాసెస్ ఏంటంటే ఊరి పొలిమేరలో ఒక గొర్రెపోతుని పేగులు తీసేసి పాలదారికి సంబంధించిన పంతులు గారికి మెడలో వేస్తారు. పంతులు గారు ఒక పోతురాజు కత్తి లాంటిది పట్టుకొని ఊరంతా తిరుగుతారు. అంటే ఊరు మొదల నుంచి పొలిమేర వరకు పేగులు మెడలో వేసుకొని తిరుగుతారు. అప్పుడు ఆ టైంలో ఆయనకి అమ్మవారు ఉంటుంది. సో అమ్మవారి చుట్టూతా కూడా అలాంటి టైంలో కొన్ని దుష్ట శక్తులు తిరుగుతాయి, అంటే దెయ్యాలు తిరుగుతాయని చెప్పి వీళ్ళు కర్రలు పట్టుకొని ఆయన వెనకాతలు పెరగెడుతూ ఉంటారనమాట, దెయ్యాలు అవి దగ్గరికి రాకుండా ఉండడానికి. ఇక్కడ పంతులు గారిని కట్టేటప్పుడు చూస్తున్నారా, ఏవో పడుతున్నట్టు ఉన్నాయి కదా, అవి పువ్వులు కాదు, మ్యాంగోస్ బనానాస్ వేస్తున్నారు. కింద నుంచి చేసేటప్పుడు చాలా గట్టిగా తగులుతాయి, ఎందుకంటే చాలా సిరిమాన్ అనేది మనకి 35 నుంచి 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సిరిమాన్ స్టోరీ ఏంటంటే ఊర్లో ఒకరికి అంటే మొదట తిరుగుతారు కదా సిరిమాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికి కనిపించి అమ్మవారి కల్లోన పలానా దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టే నాకు కావాలి సిరిమాను అని చెప్పి చెప్తారంట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చెట్టుని తీసుకొచ్చి ఒక 1 మంత్ దాన్ని ఎండబెట్టి జస్ట్ సిరిమానోత్సవంకి 2 డేస్ ముందు నుంచి మాత్రమే సిరిమాన్ అనేది తయారు చేస్తారు. అది కూడా నేను ఇందాక 7 ఊర్లు అని చెప్పాను కదా, అందులో ఒక ఊరైన చౌడువాడకు సంబంధించిన కార్పెంటర్ మాత్రమే దాన్ని చెక్కాలి. అది కూడా ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన ఆయనే. పూర్వీకులు తరతరాలుగా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఇది చెయ్యాలి అని చెప్పి పెట్టున్నారంట. సో వాళ్ళ తాతలు, తండ్రులు, వాళ్ళ పిల్లలు అండ్ నెక్స్ట్ జనరేషన్ ఇలా వీళ్ళే చేసుకొని వస్తున్నారు. ఈ సిరిమాన్లో కూడా ముందు తిరిగి ఆయన చాపలూరుకు సంబంధించిన ఆయన, ఎందుకంటే మెయిన్గా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునేది కానీ రన్ చేసేది కానీ వాళ్ళే చేస్తారు. ఈ 7 ఊర్లో 5 ఊర్లు జనాలు వాళ్ళే. సో ఆయనే పెద్ద పంతులు గారు, మెయిన్ పంతులు గారు. ఇప్పుడు దీని మీద ఎక్కిన ఆయనే. ఈయనకి ఒక చేతిలో అద్దం అండ్ ఒక చేతిలో ఒక కత్తి లాంటిది పెడతారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ రథం సిరిమాన్ ఏదైతే ఉందో దాంతో ఊరు మొత్తం తిరిగి వస్తారనమాట. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, పాలదార పంతులు పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు, ఆయన వెనకతలు కర్రలు పట్టుకొని తిరుగుతారని. ఈయన పొలిమేరకి వెళ్ళిన దాకా కూడా
గొరిపోత ఏదైతే ఉంటుందో అది బతికి ఉంటే ఓకే, ఊరికి ఏం కాదు అని ఒక నమ్మకము. నేను పుట్టకముందు ఈ పండుగని ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేసేవాళ్ళంట. తర్వాత 5 ఇయర్స్కి చేశారు. ఇప్పుడైతే మాత్రం ఆఫ్టర్ 11 ఇయర్స్ చేస్తున్నారు. 2015లో అయింది, మళ్ళీ ఇప్పుడు చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో చేయరో కూడా తెలీదు. మధ్యలో కోవిడ్ రావడం వల్ల చేయలేదు. తర్వాత చేద్దాం అనుకున్నా, ఎందుకన్నా అమ్మవారు ఏదో ఒక ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఫైనల్లీ ఇన్నేళ్ళ తర్వాత చేశారు. ఇప్పుడు ఈ సినిమాను ఊరంతా తిరిగి వస్తుంది, అంత టైం మేము ఉండలేము. అప్పటికే మా ఆయన ఫోన్ చేసి వస్తున్నారు, వచ్చాను ఇంకెంతసేపు ఉంటారు అని. సో మేమైతే వెళ్ళిపోయాము. మొత్తానికి పండుగ చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 7 ఊర్ల మీద అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ టైం యథావిధిగా ఎప్పుడు జరిగేలాగే పండుగ జరగాలని కూడా ఆశిస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా సరే ఈ ఊర్లకు సంబంధించిన వాళ్ళు వెళ్ళలేక పండుగ చూడలేకపోయి, లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఉంటానే, బాయ్.